Students, welcome to online classes. ABN and PRR College of Science, Kovur, Physics, Semester 6, Paper 7C, Common Paper. This is elective paper for Physics, and our lesson is Hydrogen Energy, Unit 4. So, our topic is Uses of Hydrogen as a Fuel. So, topic is Uses of Hydrogen as a Fuel. Hydrogen as an energy carrier can be converted into useful forms of energy in several ways. హైడ్రోజన్ని మనకి కావలసిన ఎనర్జీ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకి చాలా రకాలుగా మనం దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. సో హైడ్రోజన్ని మనకి యూస్ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలంటే దెర్ ఆర్ సెవరల్ వేస్. అవి ఏంటంటే ఫస్ట్ వన్, కంబస్షన్ ఇన్ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్, జెట్ అండ్ రాకెట్ ఇంజిన్స్. సెకండ్ వన్, combustion with pure oxygen to generate steam. Third one, catalytic combustion to generate heat. Fourth one, electrochemical conversion to electricity. Fifth one, metal hydride conversions. So these five are the methods which are used to convert hydrogen into useful form of energy. So let us discuss one by one. First one, combustion in internal combustion, jet and rocket engines. So hydrogen can be used in internal combustion engines, jet engines, rocket engines, like a combustion. So ఇది కంబస్షన్కి యాక్ట్ చేస్తూ ఉంటుంది ఎక్కడ, ఇంటర్నల్ కంబషన్లో కానీ, జెట్లో కానీ, రాకెట్ ఇంజిన్స్లో కానీ. హైడ్రోజన్ పవర్డ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఆర్ ఆన్ అబౌట్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ గ్యాసోలిన్ ఇంజిన్స్. ఇప్పుడు మనకి పెట్రోల్, డీజిల్తో నడిచే ఇంజిన్స్ని గ్యాసోలిన్ ఇంజిన్స్ అంటాం. వీటితో పోలిస్తే మనం హైడ్రోజన్ యూజ్ చేసి కనుక మనం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ని యూజ్ చేస్తే మనకి ఈ గ్యాసోలిన్ ఇంజిన్స్ కంటే ఎఫిషియన్సీ 20% ఎక్కువ ఉంటుందిట. అలాగే దీనికి ఎఫిషియన్సీకి ఫార్ములా ఉంది. ఎఫిషియన్సీ ఫర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఈజ్ గివెన్ బై ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - 1/r హోల్ పవర్ k - 1. ఇక్కడ స్మాల్ ఆర్ అంటే కంప్రెషన్ రేషియో అంటాము, కే అంటే రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ది గ్యాస్, CP/CV. అట్లాగే ది పవర్ అవుట్పుట్ ఆఫ్ ఎ హైడ్రోజన్ ఇంజిన్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై యూజింగ్ మోర్ అడ్వాన్స్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నిక్స్ ఆర్ లిక్విడ్ హైడ్రోజన్. సో ఇప్పుడు చెప్పాం కదా, హైడ్రోజన్ ఇంజిన్స్ కనుక యూజ్ చేస్తే మనకి ఎఫిషియన్సీ బాగా ఉంటుంది. అట్లాగే ఇంకా మనం అవుట్పుట్ని కనుక ఇంక్రీజ్ చేయాలంటే ఇంకా మనకి కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేస్తే, మోర్ అడ్వాన్స్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నిక్స్ని కనుక యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ పవర్ ఎక్కువ వస్తుంది ఈ హైడ్రోజన్ ఇంజిన్స్లోంచి అనమాట. ది హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజిన్స్ ఎమిట్ లెస్ పొల్యూటెంట్స్ దాన్ గ్యాసోలిన్ ఇంజిన్స్. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజిన్స్ తీసుకుంటే ఇవి గ్యాసోలిన్ ఇంజిన్స్ కంటే తక్కువ పొల్యూషన్ని ఎమిట్ చేస్తాయి. సో పొల్యూషన్ తక్కువ ఉంటుంది వీటిలోంచి అనమాట. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, steam generation by hydrogen or oxygen combustion. So hydrogen combusted with pure oxygen results in pure steam. హైడ్రోజన్ కనుక ఆక్సిజన్తో కనుక కంబస్షన్ జరిగినట్టయితే మనకి డైరెక్ట్గా స్టీమ్ అనేది రిలీజ్ అవుతుంది. దీనికి ఈక్వేషన్ కూడా చెప్పచ్చు, 2H2 + O2 gives 2H2O. సో H2 + O2 gives H2O. So this creates టెంపరేచర్స్ ఇన్ ది ఫ్లేమ్ జోన్ అబౌవ్ 3000 degrees సెంటిగ్రేడ్. ఇట్లా కనుక మనకి కంబస్షన్ జరిగేటప్పుడు మనకి ఇక్కడ వచ్చే టెంపరేచర్స్ ఎంత వస్తాయి, ఫ్లేమ్ జోన్ కంటే ఎక్కువ, అంటే 3000 degrees సెంటిగ్రేడ్ కంటే హై టెంపరేచర్స్ రిలీజ్ అవుతాయి. హెన్స్ అడిషనల్ వాటర్ హ్యాస్ టు బి ఇంజెక్టెడ్ సో దట్ స్టీమ్ టెంపరేచర్ కెన్ బి రెగ్యులేటెడ్ అట్ ఏ డిజైర్డ్ లెవెల్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, కొంత అడిషనల్ వాటర్ని ఇంజెక్ట్ చేసి వాటిలోకి అక్కడ ఉండేటువంటి టెంపరేచర్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాము. ఇది సెకండ్ వన్. And the third one, catalytic combustion of hydrogen. So catalytic combustion of hydrogen. Hydrogen and oxygen in the presence of a suitable catalyst may be combined at temperatures significantly lower than flame combustion. ఇందాక చెప్పాం కదా, ఇందాక టెక్నిక్లో అయితే స్టీమ్ జనరేషన్లో బై హైడ్రోజన్ ఆర్ ఆక్సిజన్ కంబషన్లో అయితే మనకి టెంపరేచర్స్ ఎంత వస్తాయి, మనకి అబౌవ్ ఫ్లేమ్ జోన్కి వస్తాయి, 3000 degrees కంటే ఎక్కువ వస్తాయి. కానీ ఇక్కడ మనకి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని ఒక కెటలిస్ట్ సమక్షంలో కనుక మనం కంబైన్ చేయగలిగితే మనకి ఇక్కడ ఇందాక చెప్పిన ఫ్లేమ్ జోన్ కంటే తక్కువ టెంపరేచర్స్లో మనకి స్టీమ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏ సూటబుల్ కెటలిస్ట్, ఒక సూటబుల్ కెటలిస్ట్ ప్రెజెన్స్లో హైడ్రోజన్ని, ఆక్సిజన్ని కనుక కంబైన్ చేయగలిగితే మనకి లోయర్ దాన్ ఫ్లేమ్ జోన్ కంటే ఉంటే తక్కువ టెంపరేచర్స్ రిలీజ్ అవుతాయి. So this principle can be used to design
కెటలిటిక్ బర్నర్స్ అండ్ హీటర్స్. సో ఈ ప్రిన్సిపల్ని అంటే కెటలిటిక్ కంబషన్ ఆఫ్ హైడ్రోజన్ అనే ప్రిన్సిపల్ని యూస్ చేసుకుని మనం కెటలిటిక్ బర్నర్స్ని హీటర్స్ని మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ది కెటలిస్ట్ ఈజ్ టిపికల్లీ డిస్పర్స్డ్ ఇన్ ఏ పోరస్ స్ట్రక్చర్. ఇక్కడ ఏం చేస్తారంటే కెటలిస్ట్ని తీసుకెళ్ళి ఒక పోరస్ స్ట్రక్చర్లో డిస్పర్స్ చేస్తారు. ది రియాక్షన్ రేట్ అండ్ రిజల్టింగ్ టెంపరేచర్ ఆర్ ఈజీలీ కంట్రోల్డ్ బై హైడ్రోజన్ ఫ్లో రేట్. సో అది నెక్స్ట్ వన్. ఫోర్త్ వన్, ఎలక్ట్రోకెమికల్ కన్వర్షన్. దీన్ని ఫ్యూయల్ సెల్స్ అంటాం. హైడ్రోజన్ కెన్ బి కంబైన్డ్ విత్ ఆక్సిజన్ వితౌట్ కంబషన్ ఇన్ ఎన్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. హైడ్రోజన్ ఆక్సిజన్తో కంబషన్ లేకుండా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్తో కూడా మనం దీన్ని కంబైన్ చేయొచ్చు, హైడ్రోజన్ని ఆక్సిజన్ని. ది డివైస్ వేర్ సచ్ ఏ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఈస్ కాల్డ్ ది ఎలక్ట్రోకెమికల్ ఫ్యూయల్ సెల్. సో పైన చెప్పిన రియాక్షన్ జరగడానికి ఏ డివైస్ని అయితే ఉపయోగిస్తామో దాన్ని ఎలక్ట్రోకెమికల్ ఫ్యూయల్ సెల్ అంటాం, లేకపోతే ఫ్యూయల్ సెల్ అంటాం. సో డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ యూజ్డ్ దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్. అంటే ఫ్యూయల్ సెల్స్లో చాలా రకాలు ఉంటాయి. అందులో మనం యూజ్ చేసే కెటలిస్ట్ని బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని తీసుకున్నాము, ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని తీసుకున్నాము దాన్ని బేస్ చేసుకుని ఫ్యూయల్ సెల్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఏ టిపికల్ ఫ్యూయల్ సెల్ కన్సిస్ట్స్ ఆఫ్ an electrolyte in contact with the porous electrodes on both sides. ఫ్యూయల్ సెల్లో ఉంటాయి మనకు ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది, దీని మధ్యలో రెండు పోరస్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్ అంతా ఈ పోరస్ ఎలక్ట్రోడ్స్ చుట్టూ ఉంటుంది, రెండు వైపులా ఉంటుంది. నెక్స్ట్, ఎనర్జీ కన్వర్షన్స్ ఇన్వాల్వింగ్ మెటల్ హైడ్రైడ్స్. సో నెక్స్ట్, ఎనర్జీ కన్వర్షన్స్ ఇన్వాల్వింగ్ మెటల్ హైడ్రైడ్స్. Hydrogen's property to form metal hydrides may be used not only for hydrogen storage but also for various conversions. చేసే హైడ్రోజన్ ఒక ప్రాపర్టీ ఉంది, ఏంటిది? ఇది మెటల్ హైడ్రైడ్స్ని ఫామ్ చేస్తుంది. ఈ ప్రాపర్టీ వల్ల ఇది హైడ్రోజన్ మనం స్టోర్ చేసుకోవడమే కాకుండా చాలా కన్వర్షన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. When a hydride is formed by the chemical combination of hydrogen with a metal, an element or an alloy, heat is generated. చూడండి మనకి ఇక్కడ కనుక when a hydride is formed by the chemical combination of hydrogen with a metal, హైడ్రోజన్ ఒక మెటల్తో కెమికల్ కాంబినేషన్ కనుక చేసినట్టయితే మనకి హైడ్రైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ హీట్ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి మనకి హీట్, ఈ ప్రాసెస్ని ఏమంటాము? ఎగ్జోథర్మిక్ అంటాము. హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ని ఎగ్జోథర్మిక్ అంటాము. కాన్వర్స్లీ, ఇన్ ఆర్డర్ టు రిలీజ్ హైడ్రోజన్ ఫ్రమ్ ఏ మెటల్ హైడ్రైడ్, హీట్ మస్ట్ బి సప్లైడ్. రివర్స్లో కూడా మనకి హైడ్రోజన్ మళ్ళీ మెటల్ హైడ్రైడ్ నుంచి మనకి రివర్స్ ప్రాసెస్లో మళ్ళీ కూడా అప్టైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది? హీట్ మస్ట్ బి సప్లైడ్. సో దీన్ని మనం ఒక ఈక్వేషన్తో కూడా చెప్పచ్చు. M+XH2 gives MH2X+ heat అని కూడా చెప్పచ్చు అనమాట. The hydriding substances are used in powdered form to speed up the reactions. ఇప్పుడు మనకి ఇట్లా వచ్చినాయి హైడ్రైడింగ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి కదా, వీటిని పౌడర్డ్ ఫామ్లో తీసుకుంటాం. ఎందుకని? రియాక్షన్స్ని స్పీడప్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ ఆల్ ద హైడ్రోజన్, హౌ ది హైడ్రోజన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్. సో 5 టైప్స్ గురించి డిస్కస్ చేసాం మనం. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఆల్సో.